జై శ్రీరామ్. రీసెంట్గా జరిగిన ఒక సిచ్యువేషన్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ మొక్కను రీసెంట్గా యూట్యూబ్లో చూసి ఈ మొక్క ఎలాగైనా సరే మా ఇంట్లో పెంచుకోవాలని చెప్పేసి దానికోసం మన ఇంటి దగ్గర ఉన్న నర్సరీల్లోకి వాటిల్లోకి వెళ్తే లేదండి ఈ మొక్క మా దగ్గర ఎక్కడా లేదు అన్నారు. సరే ఇలా కాదు, ఆన్లైన్లో ఆర్డర్ పెడదామని చెప్పేసి అమెజాన్లో ఆర్డర్ పెడితే వాడు ఏం చేశాడు, అల్లం మొక్కలు పంపించాడు. ఏంట్రా అల్లం మొక్కలు పంపించాడని చెప్పి చూస్తే దీని పేరు జింజర్ లిల్లీ షాంపూ ప్లాంట్ అంట. ఆడికి ఆ జింజర్ ఒక్కటే అర్థమైంది, అందుకని అల్లం మొక్కలు పంపించాడు. సరే ఇలా కాదు, రాజమండ్రి దగ్గర కడియం అని ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో ఎలాంటి మొక్కలైనా దొరుకుతాయి అక్కడ నర్సరీలో అన్నారని చెప్పేసి నాకు తెలిసిన ఒక ప్రభుత్వ అధికారి అక్కడ రాజమండ్రిలో ఉద్యోగం చేస్తుంటే ఆయన అడిగా. ఆయన పాపం నా కోసం అక్కడి నుంచి కడియం వరకు వెళ్తే ఒక మొక్క ఫోటో పెట్టారు. కాదండి ఈ మొక్క కాదు, నాకు కావాల్సిన మొక్క ఇది అని చెప్పేసి ఆయనకి పెడితే ఆ స్క్రీన్ షాట్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. సరే ఇలా కాదని చెప్పి చేస్తే మా ఆఫీసులోనే ఒక ఆవిడ దగ్గర వాళ్ళ అపార్ట్మెంట్లో ఈ మొక్కను చూసే. సరే అని చెప్పి వెళ్ళి అడిగితే ఆవిడ ఆ మొక్క ఇచ్చారు. ఆ మొక్కను తీసుకొచ్చి మన ఇంట్లో పెడితే ఆ మొక్క బతికితే సరే అని చెప్పేసి దాన్ని తీసి ఇలా పిండితే నిజంగానే షాంపూ వస్తుందా లేదా అని చెప్పి ట్రై చేసి చూస్తే షాంపూ రాకపోగా అది ఒక కుళ్ళిపోయిన గుడ్డు వాసన వస్తుంది. దీని నుంచి నిజంగానే కొంచెం ఎక్కువ కాయలు వచ్చి దాని నుంచి పిండి షాంపూ తయారు చేసి జుట్టుకు పెట్టుకుంటే అదంత హెల్దీ కాదు. అంటే యూట్యూబ్లో చూసి నాలాగా ప్రలోభ పడకూడదని చెప్పి మీకు ముందుగా ఈ వీడియో చేస్తాను.